నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్స్ కు నటీనటులను ఎవరిని రావద్దని చెప్పాలని తాము సంజయ్ థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించిన సంజయ్ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా ప్రీమియర్స్ కు హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమ్మిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు ఈ క్రమంలోనే ప్రీమియర్స్ కు నటీనటులు మూవీ టీం ఎవ్వరిని అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు. ఇక పోలీసుల సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడడం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపుసలాట చోటు చేసుకుందని పోలీస్ వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా పోలీసుల సూచనలకు తుంగలని తొక్కి థియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్ సైలెంట్ గా థియేటర్ లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందని, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ప్రచారం మోజులో పడి ఒక యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.